తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ డిఎంకే అధికారంలోకి ఉంది, ఏఐఏడిఎంకే ప్రతిపక్షంలో ఉంది. ఎప్పుడైతే జయలలిత కాలం చేశారో ఆ ఏఐఏడిఎంకేకి పెద్దగా నాయకత్వం లేకుండా పోయింది. అయినా ప్రజల్లో మాత్రం మంచి పట్టుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అన్నా డిఎంకే మంచి ఫలితాలు సాధించింది. అక్కడ బీజేపీ కూడా ఇటీవల కాలంలో బాగా పట్టు సాధించింది. దీనికి తోడు హీరో విజయ్ కూడా ఒక పార్టీ పెట్టారు. అయితే ప్రస్తుతానికి ఏఐఏడిఎంకే అన్నా డిఎంకే బీజేపీ పొత్తు ఖరారైంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో విజయ్ కూడా ఈ కూటమిలో చేరతారా లేదా అనే విషయం తేలనుంది. విజయ్ సింగిల్గా పోటీ చేస్తారా, ఎన్డీఏ కూటమిలో చేరతారా అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే విజయ్ కొంచెం బీజేపీ యాంటీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సింగిల్గా పోటీ చేస్తే మరి ఆయన ఫలితాలు ఎలా ఉంటాయనేది పెద్దగా మనం చెప్పాల్సిన పని లేదు. అయితే అధికార పార్టీ డిఎంకే మీద మాత్రం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తమిళనాడులో ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి గెలవటం గత 3 దశాబ్దాల్లో లేదు. కాబట్టి ఈసారి అన్నా డిఎంకే బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు అనే సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. తమిళనాడులో ఏం జరగబోతూ ఉంది, రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎటు దారిపోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.